దానికి తోడు నాన్న తారక్ దానికి ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు కదా. సపోర్ట్ ఉంటే చేతకాంది కూడా సై సై అని దూకుతుంది అన్నట్టు దీనికి అంత సపోర్ట్ ఉన్నాక ఈ ఇల్లు వదిలి ఎందుకు వెళ్తుంది? మీరు చెప్పింది నిజమే. ఆ నీలవేణి ఈ పెళ్లికి గాని ఇంటికి గాని ఒక అడ్డంకిలా మారకుండా ఉండాలంటే దానికి బ్రతుకు మీద ఆశ లేకుండా చేయాలి. ఎలా? ఏమైంది నీలవేణి? ఇంకా ఇక్కడే ఉన్నావు? ఎటు వెళ్లాలో ఏ దారి చూసుకొని పోవాలో అర్థం కావడం లేదా? బయటికి అమాయకంగా కనిపించినా చాలా తెలివైన పనులు చేస్తూ ఉంటావంట. చాలా గొప్ప జ్ఞానిలా ఆలోచిస్తూ ఉంటావంట. మరే ఇప్పుడు ఆ జ్ఞానం అంతా ఏమైంది? ఆ జ్ఞానం అంతా మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి, మమ్మల్ని ఏడిపించడానికి మాత్రమే ఉపయోగిస్తుంది. నా జీవితానికే ముఖ్యమైన శుభకార్యం జరుగుతూ ఉంటే చూసి ఓర్వలేకపోతుంది. నా పెళ్లి ఎలాగైనా పెటాకులవ్వాలని చాలా తాపత్రయపడుతున్నట్టుంది. అలా అంటారేంటమ్మా? నేనెందుకు మీ పెళ్లి చెడిపోవాలని కోరుకుంటాను? నేనెందుకు ఈ ఇంట్లో అశుభం జరగాలని తాపత్రయపడతాను? నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి ఎవరు సంతోషంగా ఉన్నారే? ఎవ్వరూ సంతోషంగా లేరు. నువ్వు చస్తే కానీ ఈ ఇంట్లో నుంచి పోయిన ప్రశాంతత మళ్ళీ తిరిగి రాదు. ఆ ప్రశాంతత ఎలా తీసుకురావాలో నాకు బాగా తెలుసు. తారక్, ఇది మనం యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఫినిష్ చేసేస్తే మనకే బెటర్. మనకి మార్కెట్లో మంచి రెప్యుటేషన్ ఉన్నప్పుడే ఇలాంటి ప్రాజెక్ట్స్ త్వరగా ఫినిష్ చేయాలి. యు ఆర్ రైట్ డాడ్. అశోక్, విన్నావు కదా? ఈ పనులన్నీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఫినిష్ అయిపోవాలి. యు అండర్స్టాండ్ దట్? డోంట్ వరీ తారక్, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. డన్. హే నీలవేణి, గడప దాటితే ఎలా బతకాలో తెలియక గెంటేసినా అక్కడే ఉన్నావు కదా. అందుకే నువ్వేం చెయ్యాలో, ఎక్కడికి వెళ్లాలో చూపించడానికే నీకొక అందమైన దారి వేశాను. ఈ ప్రపంచంతో నీకీ రోజుతో సంబంధాలు తెంచుకో. చచ్చిపోవడానికి 1,00,000 మార్గాలు. ఏది సులువైన మార్గమో నువ్వే డిసైడ్ అయి చచ్చిపో. మా కుటుంబాలు ఒకటవుతుంటే నువ్వు ఓర్వలేకపోతున్నావు. ఈ ఇంట్లో మనుషులు సంతోషంగా ఉంటే నువ్వు చూసి తట్టుకోలేకపోతున్నావు. అందుకే నిన్ను ఇంట్లో నుంచి గెంటేయాలని మా అత్త కోరుకుంటుంది. కానీ నువ్వేమో గబ్బిలంలా ఇంటినే పట్టుకుని వేలాడుతున్నావు. నువ్వు పుట్టిందే ఒక పని మనిషిలా. నువ్వెంత తెలివి ప్రదర్శించినా, ఎంత ఎత్తుకెదిగినా నీ పుట్టుక మారదు.
అందుకని ఎప్పటికీ నువ్వు ఈ ఇంటి కోడలనే స్థానంలో వెలగలేవు. ఆ స్థానాన్ని భర్తీ చేయలేవు. అందరూ అనే మాటలు వింటూ బాధపడుతూ నీలో నువ్వే కుమిలిపోతూ ఎంతకాలం బతుకుంటావు? నువ్వలా బ్రతికుండడం వల్ల ఎవరికి ప్రయోజనం? నువ్వు బ్రతికుండడం వల్ల తారక్కి ఎలాంటి ఉపయోగం లేదు. ఈ కుటుంబానికి ఎలాంటి ఉపయోగం లేదు. పైగా అందరూ అనే మాటలు పడాలి. అందరూ వేసే నిందలు భరించాలి. ఆత్మాభిమానం ఉన్న ఆడదైతే ఇలాంటివన్నీ చూసి ఎప్పుడో చేస్తుంది. నువ్వింకా ఎలా బతుకున్నావో నాకర్థం కావడం లేదు. ఇన్ని అవమానాలు భరించే కన్నా, ఇన్ని నిందలు మోసే కన్నా చక్కగా చచ్చావనుకో, నువ్వు హాయిగా పైలోకానికి పోవచ్చు. మాకు ప్రశాంతతని ప్రసాదించొచ్చు. ఈ కుటుంబానికి ఎప్పుడు ఏదో ఒక మేలు చేయాలని అనుకుంటావంట కదా. నువ్వీ కుటుంబానికి నిజంగా మేలు చేయాలనుకుంటే చచ్చి చూపించు. అదే మా అందరికీ నువ్వు చేసే గొప్ప మేలు. నేను ఈ డోర్ తీసాక నీ శవం మాత్రమే మాకు కనిపించాలి. గుర్తుందిగా? పదండి. దీపపు వెలుగునా కరిగే కాంతిని కథై రెక్కలు విరిగిన పక్షిగా మారినా